మాచర్ల శాసనసభ్యులు శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. వారు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ ఇట్లు మీ అభిమాని శ్రీరామ్ కాశీబాబు, టీడీపీ నాయకులు, దుర్గి గ్రామము. శ్రీ కె ప్రమోద్ కుమార్ రెడ్డి గారు మాట్లాడతారండి. థ్యాంక్ యూ. తెలుగులో మాట్లాడడం కొత్తగా ఇబ్బంది అయినా కూడా ట్రై చేస్తాను. ఈ ముద్దనే ట్రై చేస్తా ఉన్నారు. సో దుర్గి గ్రామ పెద్దలు, దుర్గి గ్రామ ప్రజలు, చుట్టుపక్కల విలేజెస్ నుంచి వచ్చినటువంటి ఖాతాదారులు, మా రీజనల్ మేనేజర్ సుభాష్ గారు, నరేంద్ర మా ప్లానింగ్ డిపార్ట్మెంట్ హెడ్, మన శ్రీనివాస్ బ్రాంచ్ మేనేజర్ గారు, అండ్ చుట్టుపక్కల బ్రాంచెస్ నుంచి వచ్చినట్టు సిబ్బంది, బ్రాంచ్ మేనేజర్ అందరికీ కూడా నమస్తేనండి. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు 275వ శాఖ చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ వారు 275వ శాఖ మరియు 74వ శాఖ మన నర్సరావుపేట రీజియన్ తరఫున 74వ శాఖ ఈరోజు దుర్గిలో ప్రారంభించుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ గ్రామానికి నేను గత 6 నెలల కిందట నేను కొత్తగా చైర్మన్గా ఛార్జ్ తీసుకున్న కొత్తలో ఎవరు రావడం జరిగింది. అప్పట్లో ఇదే ప్రిమిసెస్లో ఆపరేట్ అవుతున్న ముట్కూరు బ్రాంచ్ను విలేజ్ వాళ్ళు మా ఊరికి మా బ్యాంక్ కావాలి, 20 ఏళ్ళు అయిపోయింది, మా ఊరికి మా బ్యాంక్ కావాలి అంటే మళ్ళీ ఆ ఊరికి షిఫ్ట్ చేసేసి అప్పటి నుంచి కూడా ఆ రోజు నుంచి కూడా అనుకుంటా ఉన్నాను నేను. అదే రోజు కూడా డిసైడ్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా మళ్ళీ దుర్గిలో మనకు దుర్గి పేరు మీద ఒక బ్రాంచ్ కంపల్సరిగా కావాలి. మనకు ఏముందో నాకు అర్థం కాలేదు, కానీ ఇక్కడ ప్రజలు మన చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకును ఆదరించిన రీతి అద్భుతం. అసలు నేను చాలా ప్రౌడ్గా చెప్తా ఉన్నాను. ఈ ఊర్లో ఎంత చక్కగా ఆదరించారంటే ఒక చిన్న 2 బ్రాంచ్లు ఉన్నాయి. ఎక్కడో విలేజ్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకునే బ్రాంచ్ ఉంది. దగ్గరగా 300 కోట్ల పైసలకు బిజినెస్ వ్యాపారాన్ని అందించి చక్కగా తోడ్పాటు అందించారు. ఇలాంటి సెంటర్స్ మనకు నేను గంటపల్లిగా చెప్తా ఉన్నాను. మాకు బ్రాంచెస్ పెద్ద టౌన్లలో కూడా ఉండొచ్చు, నరసరావుపేటలో ఉండొచ్చు, సత్తెనపల్లిలో ఉండొచ్చు, గుంటూరులో కూడా ఉండొచ్చు. బట్ అక్కడికంటే ఎక్కువ ఆదరణ ఇక్కడ మా బ్యాంకుకు ఈ ప్రజలు, దుర్గి ప్రజలు అందించారు. అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ గురించి కొత్తగా మేము ఏదైనా బ్రాంచ్ పెట్టినప్పుడు అక్కడికి వెళ్ళి మేము మా బ్యాంక్ ఏంటి, అసలు దీంట్లో ఏమేమి సర్వీసెస్ ఉన్నాయి, ఇవన్నీ జనరల్గా చెప్తా ఉంటాము. అయితే అలాంటి పరిచయం ఏమీ అక్కర్లేని ప్లేస్ అనుకుంటాను. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ చాలా పరిచయం ఉంది. సో ఇక్కడ స్టాఫ్ మొదటి నుంచి కూడా తక్కువ అయినప్పటికీ కూడా చాలా ఓపికతో నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా అడిగుతున్న బ్రాంచ్ చూశాను. నేను చాలా ఎరుకైన ప్రొమిసెస్లో కూడా విపరీతమైన రష్ ఉన్నా కూడా చాలా పేషెన్స్ తోటి మీరు వెయిట్ చేసి మీ సర్వీసెస్ మీరు పొందడం అనేది నాకు చాలా ఆనందంగా అనిపించింది ఆ రోజు కూడా. సో ఆ రోజే డిసైడ్ చేసుకున్నాను, మళ్ళీ దుర్గిలో ఇదే ప్రిమిసెస్లో ఇంకొక బ్రాంచ్ మనం పెట్టాలి కంపల్సరీగా. అండ్ ఇక్కడ ప్రజలకు అవసరాలు ఉంటాయి. ఇంతకుముందు 2 బ్రాంచ్లు ఈ అవసరాన్ని దుర్గి గ్రామ అవసరాలను తీరుస్తూ ఉన్నాయి. ఒక బ్రాంచ్ని షిఫ్ట్ చేస్తే డెఫినెట్గా మనకి షార్టేజ్ అనేది ఉంటుంది. అందుకొరకని ఆ రోజే డిసైడ్ చేసుకొని ఆ రోజు నుంచి మనము ఈ ప్రయత్నాలను స్టార్ట్ చేసాం. అయితే ఈరోజు చాలా 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 పవిత్రమైన రోజు, వైకుంఠ ఏకాదశి రోజు. అయినా కూడా చక్కగా మంత్రాల మధ్యలో అంతమంది సమక్షంలో ఈ బ్రాంచ్ను మళ్ళీ ఓపెన్ చేసుకోవడం అనేది చాలా చాలా నాకు సంతోషంగా అనిపిస్తుంది. అండ్ శ్రీనివాస్ ఇస్ అ వెరీ హార్డ్ వర్కింగ్ బ్రాంచ్ మేనేజర్. నాకు అంటే మృదు స్వభావి అండ్ చక్కగా మంచి సర్వీస్ ఇస్తారని నమ్మకంతో మేము ప్రోత్సహిస్తాం. సో ఏ రోజైనా ఇక్కడ కూడా మేము ఏదైనా ఒక కొత్త బ్రాంచ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఇయర్లో మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే కొత్త ప్లేస్లో కదా ఒక 30 కోట్లు లేదా పెద్ద సెంటర్ అయితే ఒక 50 కోట్ల బిజినెస్ నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. కానీ నేను ఊహించిన దానికి రెట్టింపు బిజినెస్ ఫస్ట్ ఇయర్లోనే 100 కోట్ల బిజినెస్ చేస్తానని శ్రీనివాస్ చెప్పడం నాకు చాలా చాలా ఆనందంగా అనిపించింది. సో దీనికి 100 కోట్ల బిజినెస్ చేయాలంటే మీ అందరి సహకారం ఖచ్చితంగా కావాలి. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ గ్రామీణ బ్యాంక్ అయినప్పటికీ కూడా మిగతా ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఏవైతే సేవలు సర్వీసెస్ ఉన్నాయో వాటికి ఏమాత్రం తగ్గకుండా ఎప్పటికప్పుడు కొత్త ప్రోడక్ట్స్ తోటి, కొత్త సర్వీసెస్ తోటి ముందుకు వస్తూ ఉంది. ఇందాక సార్ చెప్పినట్టు డిజిటల్ రంగంలో అత్యధికమైనటువంటి మార్పులు తీసుకొచ్చింది బ్యాంక్. గత 8 సంవత్సరాలలో
8 నెలల్లో మీరు 2023 సంవత్సరంలో చూసుకున్నట్టయితే చాలా సర్వీసెస్ మనకు లేవు. ఈరోజు 2024-25లోకి మనం ఎంటర్ అయ్యాక మన దగ్గర మన బ్యాంక్లో లేని డిజిటల్ సర్వీస్ అంటూ లేదు. మొబైల్ యాప్ ఉంది. మొబైల్ యాప్ ద్వారా మీరు అన్ని రకాలైనటువంటి ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయం కల్పించాము. తర్వాత వీడియో కేవైసీ ద్వారా ఇంటి దగ్గర కూర్చొని అకౌంట్ ఓపెన్ చేసుకునే సదుపాయం కూడా మనం కలిగించాము. వాట్సాప్ బ్యాంకింగ్ ద్వారా మీరు ఒక చిన్న మెసేజ్ పెడితే బ్యాంకులో ఏ రకమైనటువంటి సదుపాయాలు ఉన్నాయో అవన్నీ కూడా వాట్సాప్లో మీ ముందుకు మీ స్క్రీన్లో కనిపించే విధంగా ఆ రకమైనటువంటి సర్వీసెస్ కూడా చాలా మందికి తీసుకొచ్చాము. సో ఇదే కాకుండా మీరు తీసుకునే జనరల్గా క్రాప్ లోన్స్ కానీ లేదా గోల్డ్ లోన్స్ కానీ మహిళా సంఘాలకు ఇచ్చే లోన్స్ వీటిల్లో కూడా చాలా డిజిటల్ పరంగా చాలా మార్పులు తీసుకొచ్చాము. ఇంతకుముందు ఒక లోన్ ఇవ్వాలంటే మొత్తం ఆ డాక్యుమెంట్స్ అన్నీ రాయాల్సి వచ్చేది. ఇప్పుడు అలా కాకుండా కంప్యూటర్లో మొత్తం మేము వివరాలన్నీ కంప్యూటర్లో ఫీడ్ చేస్తే మొత్తం డాక్యుమెంట్ ప్రింట్అవుట్ బయటకు వస్తుంది. ఓన్లీ సంతకం మాత్రం చేసుకునే పని ఉంటుంది. సో దీనివల్ల చాలా టైం సేవ్ అవుతుంది. తక్కువ టైంలో మనము గోల్డ్ లోన్ ఇవ్వడానికి, ఎస్ఎన్జీ లోన్ ఇవ్వడానికి, క్రాప్ లోన్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఈ రకాలైనటువంటి అన్ని రకాల మన స్కీమ్స్ కానీ అన్ని రకాలైనటువంటి సర్వీసెస్ కానీ బ్యాంకు ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులతోటి కస్టమర్కి ఏ రకంగా అయితే వాళ్ళకి అనుగుణంగా ఉపయోగపడే విధంగా మీ సర్వీసెస్ అన్ని కూడా ఎప్పటికప్పుడు తీసుకొస్తా ఉన్నాము. సో చాలా ప్రౌడ్గా చెప్పేది ఏంటంటే చైతన్య గ్రామీణ బ్యాంకు మన డిసెంబర్లోనే దాదాపుగా 25,000 కోట్ల బిజినెస్ దగ్గరకు వచ్చింది. ఒక 10 ఏళ్ల కింద చూసుకున్నట్టయితే ఇది ఓన్లీ 3,000-4,000 కోట్ల బిజినెస్ ఉన్న బ్యాంకు ఈరోజు 25,000 కోట్ల బిజినెస్ 275 శాతం తోటి ముందుకు వెళ్తా ఉంది. సో గత 2-3 సంవత్సరాలుగా చూసుకున్నట్టయితే బ్యాంకింగ్ రంగంలో కొత్త బ్రాంచెస్ ని ఓపెన్ చేయడం చాలా తగ్గిపోయింది. కానీ దానికి విరుద్ధంగా మన గ్రామీణ బ్యాంక్ చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు ప్రతి ఏడాదికి 20 బ్రాంచ్లకి తక్కువగా ఓపెన్ చేయట్లేదు. ఆ 20లో కూడా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఓపెన్ చేస్తాం బ్రాంచెస్. సో మన గ్రామీణ బ్యాంకుల యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రజలకు వాళ్ళ అవసరాలకు బ్యాంకింగ్ అవసరాలకు ఆర్థిక అవసరాలను తీర్చే దిశలో ఈ గ్రామీణ బ్యాంకులు ఏర్పాటు చేయడం జరిగింది. సో దానికి తోడ్పాటుగా ఈ మన బ్యాంకు ఎప్పటికప్పుడు కొత్త బ్రాంచెస్ ని ఓపెన్ చేస్తూ ఉంది. ఇప్పుడు మళ్ళీ కూడా చాలా ఈ మధ్య కాలంలో ఏంటంటే 15-20 సంవత్సరాల కిందట మనకు చిన్న బ్రాంచెస్ చిన్న విలేజెస్ లో వివిధ రకాలైన కారణాల వల్ల మేము దగ్గరలో ఉన్న పెద్ద బిజినెస్ సెంటర్స్ కి షిఫ్ట్ చేయడం జరిగింది. అయితే 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ వాటన్నిటిని కూడా మళ్ళీ మేము వెనక్కి తీసుకెళ్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రధానమంత్రి మోడీ గారు చెప్పినట్టుగా ఇంకొక 20 సంవత్సరాల్లో మన దేశము అత్యధిక అభివృద్ధి చెందిన దేశంగా తీసుకెళ్లాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ జర్నీలో అంటే ఈ ప్రయత్నంలో భాగంగా అన్ని రంగాలు అభివృద్ధి చెందాలి. పట్టణ రంగాలు ఒక్కటే అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందదు. గ్రామీణ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలి. గ్రామీణ ప్రజలు కూడా ఈ యొక్క డెవలప్మెంట్ లో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టుగా మన బ్యాంకు కూడా ఎప్పటికప్పుడు విలేజ్ బ్రాంచెస్ ఓపెన్ చేసుకుంటూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు వాళ్ళ అవసరాలు తీరుస్తూ ముందుకు వెళ్తా ఉంది. సో చాలా సంతోషం. అండ్ ముఖ్యంగా ఏంటంటే మామూలుగా బ్యాంకులు ఇచ్చే సేవలు 2 రకాలు ఉంటాయి. ఒకటి డిపాజిట్లు, ఇంకొకటి రెండవది లోన్స్. సో డిపాజిట్ల రంగంలో చూసుకున్నట్టయితే మిగతా ప్రభుత్వ రంగ బ్యాంకులు అన్నిటికంటే కూడా ఈరోజు మన బ్యాంకు అత్యధిక వడ్డీ చెల్లిస్తూ ఉంది. 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి 8.6% వడ్డీతో మన ఫిక్స్డ్ డిపాజిట్ మనం అందజేస్తా ఉన్నాము. ఇది హైయెస్ట్. ఇంత హై వడ్డీ రేటు ఏ ప్రభుత్వ రంగ బ్యాంకులో కూడా లేదు. దాదాపు అన్ని కూడా 8% లోపలనే ఉన్నాయి. 60 సంవత్సరాలు లోపడి ఉన్న వాళ్ళకి కూడా అత్యధికంగా 8.1% మనం వడ్డీ ఫిక్స్డ్ డిపాజిట్ మీద చెల్లిస్తా ఉన్నాము. ఇది మన డిపాజిట్ రంగంలో. లోన్స్ విషయానికి వచ్చేటైతే లోన్స్ లో మన ఇమాం గారు చెప్పినట్టు ప్రోడక్ట్స్ అయితే అన్నీ ఉన్నాయి, సర్వీసెస్ అన్నీ ఉన్నాయి. కానీ ఉపయోగంలోకి చాలా తక్కువ వచ్చినాయి. ఉపయోగించుకునే చాలా మంది మన కస్టమర్లు ఏంటంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన కస్టమర్లు కాబట్టి వాళ్ళకి ఫలితంగా అవైలబుల్ అయ్యే సర్వీసెస్ మామూలుగా రైతాంగానికి క్రాప్ లోన్లు కానీ లేదా గోల్డ్ లోన్స్ కానీ లేదా మహిళా సంఘాలకి ఎస్ఎన్జీ లోన్స్ కానీ ఇవే ఎక్కువ పాపులర్ అయినాయి. కానీ ఇవి కాకుండా చాలా సర్వీసెస్ ఉన్నాయి. ఈరోజు మన బ్యాంకు హౌసింగ్ లోన్స్ 8.25% వడ్డీకి ఈవెన్ ప్రభుత్వ రంగ బ్యాంక్ ఇవాళ గుంటూరులో పెద్ద మన ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంది. చీఫ్ మినిస్టర్ గారు కూడా వస్తూ ఉన్నారు.
మన హౌసింగ్ లోన్స్ గురించి వీరైతే ప్రాజెక్ట్ మీకు కొరకు ఒక ఎగ్జిబిషన్ జరుగుతుంది. దాంట్లో మన స్టాల్ పెట్టాము. మిగతా బ్యాంకులు కూడా అన్ని స్టాల్స్ పెట్టినాయి. ఆ స్టాల్స్ చూసి మన స్టాల్ చూస్తే అన్నిటికంటే తక్కువ వడ్డీ రేటు ఇస్తున్న బ్యాంక్ మనదే. 8.25% మనం హౌసింగ్ లోన్ అందిస్తా ఉన్నాము. సిబిల్ రేట్ అంటే మనకు సిబిల్ రేట్ బాగా ఎక్కువగా ఉంటే 8.25% మనం బ్యాంకు హౌసింగ్ లోన్స్ ఇస్తా ఉంది. ఇదే కాకుండా చాలా చాలా సర్వీసెస్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఉపయోగించుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. బ్యాంకు ఎంతో కష్టపడి ఎంతో రీసెర్చ్ చేసి అన్ని రకాలైనటువంటి ప్రోడక్ట్స్ ని మనం ఇంట్రొడ్యూస్ చేస్తాము. కానీ ఓన్లీ కొన్ని రకాలైనటువంటి సర్వీసెస్ మాత్రమే ప్రజలు ఉపయోగించుకుంటా ఉన్నారు. సో ప్రాపర్టీకి ఎగైనెస్ట్ లోన్స్ మన బ్యాంకులో ఉన్నాయి. వెహికల్స్ కొనుక్కోవడానికి లోన్స్ ఉన్నాయి. 3 రకాల రంగాలు ఉంటాయి మనకు. ఒకటేమో అగ్రికల్చర్ సంబంధించి వ్యవసాయ రుణాలు, తర్వాత వ్యవసాయ పెట్టుబడే కాకుండా వ్యవసాయం అభివృద్ధి చేయడానికి బోర్లు వేయించుకోవడానికో, పైప్ లైన్ వేయించుకోవడానికో, లేదా ట్రాక్టర్లు కొనుక్కోవడానికో, లేదా గొడవలు కట్టుకోవడానికో అన్ని రకాలైనటువంటి టర్మ్ లోన్స్ అంటారు. వాటి టర్మ్ లోన్స్ అంటే దానికి కాల వ్యవధి ఎక్కువ ఉంటుంది. 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలు కానీ లోన్ తీసుకుంటారు. పెట్టుబడి, పర్మనెంట్ పెట్టుబడి అనమాట. దానికి కూడా మన బ్యాంకులో అన్ని రకాలైనటువంటి స్కీమ్స్ ఉన్నాయి. కానీ ఇప్పటివరకు చాలా మంది రైతులు ఓన్లీ క్రాప్ లోన్స్ మాత్రమే పరిమితం ఉన్నారు. లాస్ట్ ఇయర్ ఇలా ఇంకా లాభం లేదు, జనాలకి ఇంకా అవేర్నెస్ రావట్లేదని చెప్పేసి ఒక కొత్త రకమైనటువంటి ప్రభుత్వ రంగ బ్యాంకులో ఎక్కడ కూడా లేని విధంగా కుటుంబ అవసరాలకు మరియు ఇతర అవసరాలకు క్రాప్ లోన్ తీసుకున్న బారోవర్ ఎవరైతే రైతు అయితే ఉన్నారో వాళ్ళకు గత 2 సంవత్సరాల నుంచి కనుక రెగ్యులర్ గా కట్టి తీసుకున్న వాళ్ళకి 1 లక్ష రూపాయల టర్మ్ లోన్ ఎలాంటి సెక్యూరిటీ లేకుండా మన బ్యాంక్ ప్రవేశపెట్టింది. సో సో రైతు నేస్తం లోన్, ఈ లోన్ ఇలాంటి స్కీమ్ ఎక్కడ కూడా ఏ బ్యాంక్ లో లేదు. సో ఓన్లీ మన చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ లోనే ఉంది. గత 2 సంవత్సరాలుగా చాలా మంది రైతులు దీన్ని వాడుకుంటూ ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా వాడుకోవాల్సిందిగా నేను అభ్యర్థిస్తా ఉన్నాను. అలా కాకుండా వ్యవసాయం కాకుండా మిగతా ఎంఎస్ఎంఈ రంగం ఒకటి ఉంది. ఎంఎస్ఎంఈ రంగం అంటే మనకు వ్యాపార రంగము. వ్యవసాయానికే కాకుండా వ్యాపారానికి సంబంధించి అన్ని రకాలైనటువంటి వ్యాపార రంగస్తులకి వాళ్ళకి తగ్గట్టుగా లోన్ స్కీమ్స్ ఉన్నాయి. ఇవే కాకుండా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే రుణ సదుపాయాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ముద్ర లోన్ ఇంట్రొడ్యూస్ చేసింది. ముద్ర లోన్స్ మన బ్యాంక్ లో కూడా ఉన్నాయి. ఎవరికైతే సెక్యూరిటీ ఇవ్వలేదు అనుకున్న వాళ్ళకి ఒక జామీన్ పథకం ఉంది దాంట్లో. సో దాంట్లో కూడా మనం లోన్ తీసుకొని కొంచెం ప్రీమియం ఉంటుంది, ఇన్సూరెన్స్ ప్రీమియం లాగా. సో సెక్యూరిటీ లేని వాళ్ళకు కూడా ఆ ప్రీమియం పే చేసి ముద్రా లోన్స్ 5 లక్షలు, 10 లక్షలు, ఇప్పుడు లేటెస్ట్ గా ముద్రా స్కీమ్ 20 లక్షల వరకు కూడా పెంచడం జరిగింది. ఇవే కాకుండా పిఎం స్వానిధి స్కీమ్ ఉంది, అది కూడా ఉంది. తర్వాత లేటెస్ట్ గా ఒకటి కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మ స్కీమ్ అంటే చేతి వృత్తులు, చేతి పనిముట్లు వాళ్ళని ఎంకరేజ్ చేసేదానికి గ్రామీణ ప్రాంతాల్లో పిఎం విశ్వకర్మ స్కీమ్ అని ఒకటి ప్రవేశపెట్టడం జరిగింది. ఆ స్కీమ్ లో కూడా మన బ్యాంకు లోన్స్ అందిస్తూ ఉంది. సో దీన్ని కూడా అన్ని రకాలైనటువంటి చేతివృత్తి కళాకారులు కానివ్వండి, పనిముట్లు పనిచేసుకునే వాళ్ళు కానివ్వండి, వాళ్ళు కూడా ఈ స్కీమ్ని ఉపయోగించుకోవాలి. ఈ 2 రంగాలు కాకుండా 3వది పర్సనల్ రంగము. దీంట్లో ఆల్రెడీ నేను చెప్పాను, పర్సనల్ రంగంలో మనకు హౌసింగ్ లోన్స్ వస్తాయి, ఎడ్యుకేషన్ లోన్స్ వస్తాయి. ఎడ్యుకేషన్ లోన్స్ అయితే ఒక హిస్టరీ క్రియేట్ చేసింది చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు. లాస్ట్ 2 సంవత్సరాల్లో 270 కోట్ల పైచిలకు ఎడ్యుకేషన్ లోన్స్ ఇచ్చింది. ఈ ఎడ్యుకేషన్ లోన్స్ మెయిన్ గా చాలా మటుకు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలంటే వాళ్ళకి పట్టణాలలో సెక్యూరిటీస్ ఉండవు, కొలేటరీ సెక్యూరిటీస్ ఉండవు, ప్లాట్స్ ఉండవు, బిల్డింగ్స్ ఉండవు. వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ భూమిని వ్యవసాయ లోన్ ఆల్రెడీ తీసుకుంటే దాంట్లో ఆల్రెడీ మార్టిగేజ్ ఉంటే అదే మార్టిగేషన్ కంటిన్యూ చేసుకుంటూ కూడా మనం ఎడ్యుకేషన్ లోన్స్ అనేది చాలా పెద్ద ఎత్తున ఇవ్వడం జరిగింది గత 2 సంవత్సరాలలో కూడా. సో ఏ రకంగా చూసుకున్నటువంటి కూడా అన్ని రకాలైనటువంటి సదుపాయాలు మన బ్యాంకులో ఉన్నాయి. వీటన్నిటిని చక్కగా ఉపయోగించుకుంటూ మీరు అభివృద్ధి చెందాలి, మీకు గ్రామం అభివృద్ధి చెందాలి. దాంతోపాటు మన బ్యాంకులు కూడా అభివృద్ధి చెందాలి. ఆ బ్యాంకులో ఒక భాగమైన చైతన్య అదే గోదావరి గ్రామీణ బ్యాంక్ కూడా అభివృద్ధి చెందాలి. అలాగే మన దేశం కూడా అభివృద్ధి చెందాలి. సో ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చేసి చక్కగా మాకు తోడ్పాటు అందించి చాలా ఆనందంగా అనిపించింది. నాకు కూడా పెద్ద మంచి మంచి మంగళ వాయిద్యాల మధ్యన, మంత్రోచ్చారణల మధ్య ఈ ఇంత చక్కటి ప్రెమైసెస్ లో మంచి లొకేషన్ లో ఈ బ్రాంచ్ ను ఓపెన్ చేసుకోవడం చాలా చాలా సంతోషం. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ.
ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా మనవి. అందరికీ నమస్కారం అండి. మన చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు 270 అలంకరించవలసిన కూర్చున్నాము. అలాగే మా నర్సరావుపేట రీజనల్ మేనేజర్ గారు, మన ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి కోరుచున్నాం. అందరికీ స్వాగతం సుస్వాగతం. కస్టమర్ దేవుళ్ళకి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఈ 275 మన్నించి ఇచ్చేసినందుకు చాలా ధన్యవాదాలు. మా బ్యాంక్ని ఇంతగా ప్రేమించే గౌరవనీయులు మా బ్యాంక్ చైర్మన్ గారు శ్రీ కె. ప్రమోద్ కుమార్ రెడ్డి గారు, అలాగే మా నర్సరావుపేట రీజన్ మేనేజర్ గారికి ప్రమోద్ కుమార్ రెడ్డి గారికి, అలాగే మా ఆరంజరైన రిసీవ్ చేసుకోవాలి. పల్లెటూరు బ్రాంచులు డెవలప్ కావాలంటే స్టాఫ్ రిసీవ్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ అంటే కేంద్ర గ్రామీణ బ్యాంకు ఒకటనే కాదు, మన ఊర్లో కేంద్ర గ్రామీణ బ్యాంకు 200 స్టేట్ బ్యాంక్ అంతా వీధి చూసుకొని పోతుండ్రు. ఇంతకు ముందే మాచర్ల శాసనసభ్యులు, మంచి మనసున్న మహారాజు శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. వారు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ ఇట్లు కపలవాయి శ్రీనివాసరావు అలియాస్ టెంపర్ శ్రీను, టీడీపీ నాయకులు, దుర్గి గ్రామం.